బీజేపీ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ఫుల్ టైమర్లను రంగంలోకి దించిన కమలం పార్టీ వారికి వాహనాలు సమకూర్చుతోంది. యూపీలో పార్టీని అధికారంలోకి తెచ్చిన వాహనాలను సెంటిమెంట్గా అక్కడ వాడిన వాహనాలను ఇక్కడకు తెస్తున్నారు. యూపీలో ఫుల్ టైమర్లు వాడిన వాహనాలు ప్రస్తుతం ఖాళీగా ఉండడంతో వాటిని యూపీ నుంచి తెలంగాణకు తెప్పించింది. ఇప్పటికే దాదాపు 100 టూ-వీలర్ వాహనాలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి. వాటిని పార్టీ ఏ రకంగా ఉపయోగించబోతుందో మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. యూపీ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన విధంగా అదే వ్యూహాన్ని అమలు చేయడానికి తెలంగాణ బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. వచ్చే 2 సంవత్సరాలు గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఫుల్ టైమర్స్కి అందరికీ ఒక్కొక్కరికి ఒక వెహికల్ ఇచ్చి అన్ని నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్కరికి అప్పగైపోతారు. వీటిని ఏ విధంగా ఉపయోగిస్తారో మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కుమార్ గారు. సార్ చెప్పండి సార్, అసలు ఈ బైకులు ఎందుకు ఇవ్వబోతున్నారు, ఎవరికి ఇస్తారు? ఇప్పుడు పూర్తి సమయాన్ని పార్టీ కోసం కేటాయించి పార్టీ విస్తరణ కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు మినిమం నీడ్స్, కనీసం అవసరాలైనటువంటి సౌకర్యాలు కల్పించాలనేది పార్టీ నిర్ణయం. పార్టీకి సంబంధించి వాళ్ళు బూత్ స్థాయిలో బలపడాలి, బూత్ స్థాయిలో విస్తరణ చేయాలి, రాజకీయాలకు అతీతంగా మనం ఎదగాల, పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలో భాగంగానే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీరికి కనీస అవసరాలైనటువంటి కనీస వాహనం, ద్విచక్ర వాహనము కానీ సెల్ ఫోన్కు సంబంధించిన చిన్న విషయాలను కల్పించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. దాంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో చాలా ఉన్నటువంటి వెహికల్ కొన్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ 2 ఏళ్ళు పూర్తిగా అసలు ఇది దక్షిణాది పార్టీ కాదు, అసలు దక్షిణాది వీళ్ళకి బలం లేదనే విషయాన్ని చరిత్ర తిరిగి రాసేందుకు మా కార్యకర్తలతో కూడా సంసిద్ధమై ఉన్నారు. ఇవి ఎందుకు యూపీలో వాడిన వాహనాలని ఇక్కడికి తెలంగాణలో వాడుతున్నారు, దీన్ని ఎట్లా అర్థం చేసుకో? యూపీలో వాడిన వాహనాలని కాదు, ఉత్తరప్రదేశ్లో గత 2 సంవత్సరాలుగా పూర్తి సమయ కార్యకర్తలు 400 మంది ప్రతి నియోజకవర్గం పూర్తి సమయ కార్యకర్త పనిచేశాడు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేశాడు. దాని పర్యవసానంగానే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మన అధికారం రావడం జరిగింది. ఫలితాలు కూడా ఆ విధంగానే వచ్చినాయి. అంటే కష్టపడి పనిచేసి పార్టీ బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేసినందుకు సహజంగా ఫలితాలు ఉంటాయి. పార్టీ గెలవడానికి విజయ రహస్యం ఖచ్చితంగా బూత్ స్థాయిలో పార్టీ పటిష్టం చేయడం అనేటువంటి విశ్వాసం బీజేపీని ఇప్పటికీ విశ్వసిస్తుంది, ఆ కోణంలో పనిచేస్తుంది. కాబట్టే ఉత్తరప్రదేశ్లో ఎవరైతే ఫుల్ టైమర్స్గా పనిచేసి 450 మంది ఫుల్ టైమర్స్గా పనిచేశారు, అక్కడ నుంచి వెహికల్స్ ఇప్పుడు ఇక్కడ వచ్చాయి. అంతకంటే వేరే ఏం లేదు. అక్కడ అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఫుల్ టైమర్స్ పని లేదు అక్కడ. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మేము 250 ఈ యొక్క 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 119 మందిని ఫుల్ టైమర్స్ని అపాయింట్ చేయాలి. ప్రతి నియోజకవర్గాన్ని కనీసం ఒక కార్యకర్త పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఉపయోగించాలనేటువంటి కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినాం. అది దీన్ దయాల్జీ ఈ యొక్క శతజయంత్యోత్సవాల సందర్భంగా 3 నెలలు ఆ పైన 6 నెలలు ఆ పైన పూర్తి సమయం ఇచ్చే వాళ్ళ కార్యకర్తల యొక్క ప్రశిక్షణ కూడా జరిగిపోయింది. గతంలో ఎప్పుడు ఫుల్ టైమర్స్ వాడదు తెలంగాణ బీజేపీ, ఇప్పుడే ఎందుకు వాడుతుంది? రెండు సంవత్సరాల తర్వాత ముందు ఎలక్షన్ ముందు వాడుకోవాలనే ఉద్దేశమే. ఇప్పుడు పార్టీ ఎన్నికలకు రావడానికి ఎన్నికల రాజకీయాలు అంటే 6 నెలల ముందు ఖచ్చితంగా జరుగుతాయి. కానీ ఆల్ ఇండియా పార్టీ, జాతీయ పార్టీ చాలా స్పష్టంగా విశ్వసిస్తున్న విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ హవా వచ్చింది, ఢిల్లీలో వచ్చింది, గుజరాత్లో వచ్చింది, మధ్యప్రదేశ్ వచ్చింది, మహారాష్ట్ర వచ్చింది. ఇక్కడ దాకా ఆ గాలి పూర్తిసారి రాకపోవడానికి కారణం ఇక్కడ సంస్థాగతంగా పార్టీ కొంత బలహీనంగా ఉండేటువంటి అంశాన్ని మేము ఖచ్చితంగా గుర్తించినాం. కాబట్టి ఆ గుర్తింపులో భాగంగా పార్టీ సంస్థాగతంగా బూత్ స్థాయిలో, మండల స్థాయిలో పార్టీని పటిష్టం చేస్తేనే. ఇంకెన్ని రాబోతున్నాయి? మొత్తం ఎన్ని వాహనాలు తెస్తున్నారు, ఎన్ని మీరు అంచనా వేస్తున్నారు, ఎంతమంది రంగాలు? ఇష్యూ ఎన్ని వస్తాయి అనేది కాదు ఇష్యూ. మేము ఖచ్చితంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 119 మందిని పూర్తి సమయ కార్యకర్తలను మేము ప్లాన్ చేస్తున్నాము. యూపీ తరహాలో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలో రావడానికి యూపీలో వాడిన వాహనాలని తెలంగాణలో కూడా సెంటిమెంట్గా వాడడానికి తెలంగాణ బీజేపీ సిద్ధమవుతుంది. అమిత్ షా టూర్ తర్వాత ఈ వాహనాలను ఫుల్ టైమర్స్కి ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఫుల్ టైమర్ ద్వారా పార్టీని బలోపేతం చేయాలనే వ్యూహంతో తెలంగాణ బీజేపీ అడుగులు వేస్తుంది. కెమెరా పర్సన్ సాయితో సత్యనారాయణ, HM TV, హైదరాబాద్.